పివి నరసింహారావు, దుద్దిల్ల శ్రీపాదరావు లాంటి మహామహులు రాష్ట్రానికి అందించిన నియోజకవర్గం అది. ఇక్కడి నుంచి 3 సార్లు గెలిస్తే చాలు అత్యున్నత పదవులు గ్యారంటీ అన్న ప్రచారం ఉంది. అలాంటి నియోజకవర్గంలో ఈసారి పాగా వేసేదెవరు? కాంగ్రెస్ గెలుపు లాంఛనమేనా? బీఆర్ఎస్ పోటీలో ఉన్న హస్తం వైపే ఓటర్లు మరోసారి మొగ్గు చూపబోతున్నారు. ఆ స్థాయిలో వారు వన్ సైడ్ అంటున్న ఆ నియోజకవర్గం ఏది? ప్రస్తుతం నేను మంతని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాను. మంతని అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రధాన పార్టీల నుండి బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరు, ఆశావాహులు ఎవరు, ఏ పార్టీ నుండి ఎవరు టికెట్ ఆశిస్తున్నారు, బరిలో నిలిచేదెవరు, నిలిచి గెలిచేదెవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక విషయానికి వస్తే మంత్రి నుంచి 5 సార్లు పోటీ చేసి 4 సార్లు గెలిచిన శ్రీధర్ బాబు మరోసారి హస్తం పార్టీ నుంచి పోటీకి నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ సీటు కేటాయించడం లాంఛనంగానే కనిపిస్తోంది. అయితే శ్రీధర్ బాబుతో పాటు మరో 3 పోటీకి రానున్నారు. ఇక శ్రీధర్ బాబును వివరిస్తే నియోజకవర్గంలో ఆయనకు ఎదురే లేదని చెప్పాలి. ఇక శ్రీధర్ బాబుకు ప్రజల్లో మంచి పాపులారిటీ ఉందని చెప్పవచ్చు. నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి ఆగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఆయన. ప్రభుత్వం సహాయం లేకుండానే సంక్షేమ కార్యక్రమాలు అందేలా చొరవ చూపారు. ప్రజల తరఫున సమస్యలపై నేరుగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడే నేర్పరితనం ఆయనకు ఉండటం మరో విశేషం. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు టికెట్ కన్ఫర్మ్ చేసింది పార్టీ అధిష్టానం. హత్యా నేరపుల్లో ఉన్న వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తూ ఉన్న కేసీఆర్ మాత్రం టికెట్ను కేటాయించేశారు. ప్రజల్లో మంచి విజన్ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందిన శ్రీధర్ బాబును హత్యా కేసులు, నేరారోపణలు ఉన్న పుట్టా మధు ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇక శ్రీధర్ బాబును కాదని ప్రజలు కూడా పుట్టా మధుకు ఓట్లేసేందుకు సిద్ధంగా లేరనే టాక్ కూడా వినిపిస్తోంది. పుట్టా మధుకు గులాబీ టికెట్ వచ్చినా లేక ఇతరులకు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చినా శ్రీధర్ బాబును నిలువరించేంత సీన్ పుట్టా మధుకు లేదన్న మాట గులాబీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది. మంత్ర నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీలతో చతుర్ముఖ పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్కు తోడుగా బీజేపీ, బీఎస్పీ కూడా పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. కానీ పోటీ మాత్రం ఇక్కడ ఏకపక్షంగా జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పుట్టా మధుకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీధర్ బాబుకు విజయం నల్లేరు మీద నడకేనని ప్రచారం జరుగుతోంది ప్రజల్లో. మరోసారి కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబు గెలుపు పక్కా అని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థాయిలోనే ఆయనకు వార్ వన్ సైడ్గా మారింది. దశాబ్ద కాలంగా మంతని చరిత్రలో ప్రధానంగా 2 పార్టీల మధ్య పోరు నెలకొంది. కాకపోతే అందుకు భిన్నంగా ఈసారి మాత్రం మంతని అసెంబ్లీ నియోజకవర్గంలో త్రిముఖ పోరు అయితే నెలకొననుంది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, మంతని నియోజకవర్గం నుండి.